మన లైఫ్లో కూడా చాలామంది మనం అంటే ఇష్టపడని వాళ్ళు చాలామంది ఉంటారు. అలాగే మనం ఏం చేసినా తప్పుల్ని వెతికే వాళ్ళు ఉంటారు. ఈ విధంగా ఉన్నప్పుడు మనం ఏమాత్రం పాజిటివ్ మైండ్ సెట్ని మార్చుకోవాల్సిన పనే లేదు. ఎలా అంటే ఒకరోజు ఒక వ్యక్తి ఒక బుట్టెడు యాపిల్ పళ్ళను కొనుక్కొని వస్తాడు. ఆ కొనుక్కొని వచ్చిన పళ్ళల్లో 2 యాపిల్స్ అనేవి సగం సగం పాడైపోతూ ఉంటాయి. ఆ పాడైపోయిన సగం సగం పళ్ళని కట్ చేసి తినడం మొదలు పెడతాడు. అలా 2-3 రోజుల తర్వాత ప్రతిరోజు కూడా 2 పళ్ళు పాడవుతూ ఉండటం, వాటిని కట్ చేసి తినడం ఆనవాయితీగా పెట్టుకుంటాడు. ఈ విధంగా ప్రతిరోజు బుట్ట నిండా తెచ్చిన యాపిల్స్ అయిపోయేసరికి కూడా అతను మంచి పళ్ళు కాస్త పాడైపోయిన తర్వాతనే తింటూ ఉండేవాడు. అతను తీసుకొచ్చిన మంచి పళ్ళన్నీ కూడా పాడైపోయిన తర్వాతనే ఈ విధంగా తినడం అనేది అస్సలు మంచిగా అనిపించలేదు. ఆ తర్వాత రియలైజ్ అయిన వ్యక్తి, అయ్యో మంచిగా ఉన్న వాటిని తినడం మానేసి ప్రతిరోజు ఇలా తినుకుంటూ వచ్చానే, ఎంత పని చేశాను అని చెప్పేసి తర్వాత ఫీల్ అవుతూ ఉంటాడు. మనం కూడా మన లైఫ్లో ఎవరైనా మన చుట్టూ నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తే మన లైఫ్లో వచ్చే పాజిటివిటీ అన్నిటినీ కూడా పక్కన పెట్టేసి 1-2 నెగిటివిటీస్ గురించి ఆలోచించాల్సిన పనే లేదు. మనము మన మైండ్ సెట్లో నాటుకున్న పాజిటివిటీని ప్రతిరోజు పెంచుకొని ఉండటమే మన యొక్క జీవిత లక్ష్యం. ఆ విధంగా మనం చేసుకున్నప్పుడు మాత్రమే మన లైఫ్లో మనం ఏం చేసుకోవాలనేది తెలుస్తుంది. అంతే తప్ప నెగిటివిటీని తావిచ్చి పాజిటివిటీని వదిలేసుకున్నాము అంటే మన లైఫ్లో చాలా వరకు మనము కోల్పోతున్నట్టు అర్థమవుతుంది. సో ఈ స్టోరీ ద్వారా మనకి తెలిసింది ఏంటి అంటే, మన లైఫ్లో బోలెడన్ని పాజిటివిటీలు ఉన్నప్పుడు ఏదో 1-2 నెగిటివ్లు ఉంటే వాటిని భూతద్దంలో పెట్టి చూడకుండా వదిలేసి పాజిటివిటీతో జర్నీ చేయాలి. మరి ఈ స్టోరీ మీకు నచ్చిందా? ఈ స్టోరీ కనుక మీకు నచ్చింది అంటే ఒక లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఎందుకు అంటే ఇప్పుడే మనం స్టోరీలో నేర్చుకున్నాము, పాజిటివిటీని ప్రతిరోజు కూడా స్ప్రెడ్ చేసుకుంటూ ఉండాలి. ఈ స్టోరీ ద్వారా ఎవరో ఒకరి లైఫ్లో అయినా లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరిగి మంచిగా వాళ్ళ లైఫ్ని సెట్ చేసుకోవడానికి మనం కూడా మన వంతు సహాయం చేసిన వాళ్ళం అవుతాం.